అసలు విష్ణు ఈరోజు ఎంత బాగా రెడీ అయిందో మీరు కూడా చూద్దరు కానీ. బ్లాగ్ వద్దని చెప్పాను కదా సిద్ధు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. ఇది మా అమ్మ పెళ్లి పట్టు చీర. వచ్చాడు 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 ఏ బద్రి. ఏం చేస్తున్నావు? వేసేసాడు, బాగా వేసేసాడు. కాలిపోద్దాయి అంశు. అమ్మో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. పెళ్లి అనగానే అసలు మగపిల్లలు ఏం రెడీ అవుతారు, సిద్ధు కాదులే. పెళ్ళి అయిన వాళ్ళకి అక్షింతలు వేస్తే పెళ్ళి అవుతాయంటదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిద్ధిష్ణు. వావ్. మరి మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, హలో ఎవ్రీవన్. కొంచెం మార్నింగే కదా, అండ్ కొంచెం ఇప్పుడే డ్రౌజీ ఉన్నాడు అనమాట. సో ఈరోజు మేము అనుకోకుండా సడన్గా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మన ఆడియన్స్ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారని చెప్పి మన ఛానల్లో ఏటిగట్టు సీజన్ రిలీజ్ చేసాము. సో ఎవ్రీ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 ఎపిసోడ్స్ అండ్ కమింగ్ ఎపిసోడ్స్ కూడా చాలా ఎంటర్టైన్ అవుతారు మీరు. అండ్ ఈరోజు యాక్చువల్గా విష్ణు బ్లాగ్ చేయొద్దు అని చెప్పింది, బట్ నేనంటే అసలు కుదరదు. ఇంట్రో ఇచ్చేది నేను అండ్ అయాంష్ కాబట్టి నువ్వు 100% బ్లాగ్ చేయాల్సిందే అని చెప్పాము. అండ్ తను చాలా స్పెషల్ ఒకటి చెప్పింది, అందుకని నేను అడిగితే ఎందుకు బ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా అని అంటే లేదు వద్దు అంది. బట్ ఎట్టకేలకు నేను తను ఒప్పించాను అనమాట. సో నా మాటే నగ్గింది. మేడం గారు ఏం చేస్తున్నారో చూద్దాము. టటడాయ్. నీకు బ్లాగ్ ఇంట్రో ఇవ్వడం బాగా వచ్చేసింది కదా సిద్ధు. ఈ మధ్య నా ప్రతిసారి కెమెరా పెట్టేసుకుని బ్లాగ్స్ అంటే ఈ మధ్య మనం ఎక్కువ సిరీస్ల మీద పడ్డాం కదా, మనం బ్లాగులు మిస్ అవుతున్నారని. డెఫినెట్లీ, ఎందుకంటే సిరీస్ చేసేటప్పుడు మాక్సిమం మా 100% కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. లైక్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు డబ్బింగ్ కి కానీ, మ్యూజిక్ కి సంబంధించింది కానీ, తర్వాత ఎలా వచ్చింది, మీ అందరికి ఎలా నచ్చుతుంది ఏంటి అని. సో ఏటిగట్టు సిరీస్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనకి సమ్మర్ లో జస్ట్ ఒక 2 to 3 days మేము బెంగళూరు వెళ్ళే ఛాన్స్ వచ్చింది అనమాట. సిద్ధు కూడా హాలిడేస్ దొరకడం వల్ల. దొరకలేదు, తీసుకున్నా. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని. విష్ణు ఏమందంటే వద్దు పర్లేదు అంటే లేదు ఇది చాలా ఇంపార్టెంట్, నీ కోసం నేను చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పి నేను 100% డేట్స్ తీసుకుని అడ్జస్ట్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే లాస్ట్ మీరు చూసారు కదా మా పుట్టింట్లో ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అని చెప్పి, దాని తర్వాత ఇప్పుడు పెళ్ళి అనమాట. సో 1 dayలో వెళ్ళి వచ్చేసేయాలి అని అంటే కొంచెం షార్ట్గా లగేజ్ అనేది నేను ప్యాక్ చేసా. అప్పుడు సిద్ధు చూసారు, నేను ఒక శారీ పెట్టుకున్నాను అనమాట. అది కట్టుకున్నప్పుడు దాని గురించి మెరుస్తుంది. ఎందుకు మ్యారేజ్ అని చెప్పి మేకప్ ఇప్పుడేం వేసుకో, పార్లర్ కి ఏం వెళ్ళలేదు సిద్ధు. మరి ఎందుకు ఇలా మెరుస్తుంది, ఏంటి విశేషం ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకున్నాను అనమాట. మరి అవన్నీ చెప్తే నేను కూడా చేసుకుంటా కదా. ఎస్, పెళ్లిళ్ళు అంటేనే నేను బాగా రెడీ అవుతాను. సో నేను యూజ్ చేశాను మామాఅర్త్ ఉబటన్ డీటాన్ ఫేస్ ప్యాక్. ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న మొత్తం డెడ్ స్కిన్ అంతా పోయి టాన్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా డీటెయిల్ గా చెప్తా. మన మామాఅర్త్ ఉబటన్ డీటాన్ ఫేస్ ప్యాక్ అనేది టర్మరిక్ సాఫ్రన్ తో తయారు చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న టాన్ అంతా రిమూవ్ అయిపోయి న్యాచురల్ గ్లోని అనేది రివైవ్ చేస్తుంది అనమాట. అండ్ సాఫ్రన్ టర్మరిక్ అనేది కొన్ని ఏజెస్ నుంచి మన పూర్వీకులు దగ్గర నుంచి అందరూ కూడా ట్రస్ట్ చేసే మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. లైక్ సాఫ్రన్ మనకి క్లియర్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ టర్మరిక్ కూడా న్యాచురల్ గ్లోని ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ డీటాన్ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి చాలా మంచి గ్లో అనేది అయితే ఇస్తుంది అనమాట.
ఇప్పుడు నార్మల్గా మన సమ్మర్లోనే కొంచెం బయటకు వెళ్ళడం వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ సన్ వల్ల మనకు కొంచెం ఉన్న న్యాచురల్ గ్లోని కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటికి చాలా ఎఫెక్టివ్గా ఉండే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే నేనైతే చెప్తాను మామాఅర్త్ ఉబటన్ డీటాన్ ఫేస్ ప్యాక్. సో మామాఅర్త్ వాళ్ళు ఏంటంటే మన కస్టమర్స్కి వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్స్ కావాలి, వాళ్ళు ఏ విధంగా కావాలి అని అనుకుంటున్నారు అని దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కోసం తయారు చేసి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా లేకుండా తయారు చేస్తున్నారనమాట. సో అందుకే నాకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు దీనికి నేను ఒక టెస్ట్ కూడా చేసి చూపిస్తా, ఎందుకు ఇంత ట్యాన్ కూడా పోయి ఇంత న్యాచురల్ గ్లో అనేది ఎలా వచ్చింది అని. సో నేను టేప్ తెచ్చుకున్నా బికాస్ మనకి క్లియర్గా తెలుస్తుంది అని. హ్యాండ్కి అప్లై చేసిన తర్వాత మన డీటాన్ ఫేస్ ప్యాక్ని ఇక్కడ అప్లై చేస్తాం. హ్యాండ్ ప్యాక్ వేసేసాం. ఒక 15 minutes తర్వాత చూద్దాం ఇది ఎలా అవుతుంది అని. 15 minutes అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూద్దాం. ఈ టేప్ తీసి చూపిస్తా. సో ట్యాన్ అనేది ఇన్స్టాంట్గా ఇలా రిమూవ్ అయిపోతుంది. అందుకే నా స్కిన్లో కూడా ఇలా న్యాచురల్ గ్లో అనేది ఉంది. మా యాష్ కూడా అరుస్తూ ఉన్నాడు. అండ్ దీని తర్వాత మనకి మామాఎర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనేది కూడా యూజ్ చేస్తున్నా. ఇందులో మనకి వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉండడం అండ్ SPF 50 ఉండడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. సో సన్ స్క్రీన్ అనేది మనకి ఇండోర్స్లో అయినా అవుట్డోర్స్లో అయినా చాలా చాలా మస్ట్ అనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ వల్ల మన డీటాన్ అనేది చాలా ఈజీగా పోయింది. సో డీటాన్ ఫేస్ ప్యాక్స్ కానీ డీటాన్ గురించి ఎవరైతే మంచి సొల్యూషన్ చూస్తున్నారో వాళ్ళందరికీ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నమాట మన మామాఎర్త్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, మింత్రా, పర్పుల్ అన్నిటిలోనూ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు. సిత్ 2025 అనేది మీరు యూజ్ చేసినట్టయితే మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా మీకు మామాఎర్త్ అన్ని ప్రోడక్ట్స్ మీద 20% ఆఫ్ అనేది ఇస్తారు. సో నేనైతే లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇప్పుడు మన మామాఎర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ని నేను క్యారీ చేస్తున్నాను అనమాట. మనం అవుట్డోర్లో ఎక్కడికి వెళ్ళినా సరే సన్ స్క్రీన్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ రికమెండ్ దిస్. సో ఎస్, నేను చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను మా మమ్మీ సరే ఎప్పుడు కట్టుకోవాలి అని. బెంగళూరు వెళ్ళిపోదాం. విష్ణు ఈరోజు ఎంత బాగా రెడీ అయిందో మీరు కూడా చూద్దరు కానీ. హాయ్ ప్రియా, గుడ్ మార్నింగ్. బ్లాగ్ వద్దని చెప్పాను కదా సిద్ధు. ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడతారు. వద్దని చెప్పావు, బట్ నీ అటైర్ అసలు నువ్వు ఈరోజు ఏంటి ఇంత స్పెషల్? చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. ఫస్ట్ ఈ శారీ గురించి మాట్లాడతా. ఇది మా అమ్మ పెళ్లి పట్టు చీర. అంటే ఆల్మోస్ట్ 35 years అయిందనమాట ఈ శారీకి. సో ఒకసారి మీరు లుక్ వేసుకోండి. సో దీనికి నేను నీట్గా ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా. నిన్న మేము టెంపుల్కి వెళ్ళాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. సో ఫ్లవర్స్ తీసుకుందాం అని అనుకున్నప్పుడు అక్కడ ఈ ఫ్లవర్స్ కనిపించాయి. శారీకి మ్యాచింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా వేసుకున్నా. అండ్ నా హెయిర్తో ఏదో కొంచెం అలా మేనేజ్ చేస్తే ఈ జడ మొత్తం మన శాంతి వేసింది అనమాట. సో బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇవన్నీ కూడా నీట్గా మ్యాచ్ చేసుకున్నాం. ప్రతి ఆడపిల్లకి కూడా ఫస్ట్ శారీ కట్టుకోవాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తారు, డెఫినెట్గా అమ్మ బీరువాలో నుంచి ఉన్న శారీయే కట్టుకుంటారు. సో కాకపోతే ఎప్పుడైతే మదర్ లేరో వాళ్ళ శారీ కట్టుకోవడం అనేది ఇట్స్ ప్యూర్ ఎమోషన్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ శారీ ఈ మ్యారేజ్కి కట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇది మా మేనత్త వాళ్ళ అబ్బాయిది అనమాట. సో మా అమ్మని ఆవిడ ఒక మదర్ లాగా చూసుకునేవారు. అండ్ అంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండ్ అలా ఉండేది. సో నాకు చెప్పడం కూడా, నువ్వు వస్తే మీ అమ్మ వచ్చినట్టు అనిపిస్తుందమ్మా, ప్లీజ్ తప్పకుండా రావాలి అని. అండ్ సంహౌ మా ఇద్దరికి కూడా చాలా బాగా కుదిరింది. నేనైతే కొంచెం ఖాళీగానే ఉన్నా. సిద్ధు ఉన్న బిజీ టైంలో కూడా తనకి ఈ 2 days దొరకడం కూడా అది ఒక బ్లెస్సింగ్ అనమాట. మాకు ఈ మ్యారేజ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని. సో అందుకే నాకు అనిపించింది, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏదైనా ఒక మంచి అకేషన్కి కట్టాలి, లేదంటే ఒకసారి నీట్గా ఫోటోషూట్కి రెడీ అవ్వాలి, సంథింగ్ అలా పెట్టుకోవాలి అని. బట్ ఇదే ఒక స్పెషల్ అకేషన్ కాబట్టి దీనికి మించి ఇంకా ఏముంటుంది అని నేను ఈ శారీ ఇలా కట్టుకున్నా.
అండ్ డిజైన్ చేశారు అనమాట. అండ్ దీని మేకింగ్ కూడా చూపిస్తాను నేను ఎలాగా ఏంటి అని చెప్పి. అండ్ బ్యూటిఫుల్గా శ్లోక కలెక్షన్స్ బాగా డిజైన్ చేశారనమాట. ఆ రెట్రో లుక్ తీసుకురావడానికి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇవి అంతా. సో శారీ గురించి అంటే మేక్ ఓవర్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మాట్లాడేదాన్ని, అది చేయలేదు కాబట్టి ఇప్పుడే నేను అన్ని వాగేస్తున్నాను. సో నెయిల్ పాలిష్ చేసుకుంటున్నా. సార్ ఇంకా రెడీ అవుతున్నారు అండ్ వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా బాగున్నాయి. సిద్ధు అవుట్ఫిట్ కూడా బాగుంది అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో కిందకి వెళ్దాం, దాని తర్వాత నేను కొంచెం ఫోటోషూట్ చేసి ఫాస్ట్గా పెళ్ళికి వెళ్ళిపోతాను. ఆయాన్స్ నీ డ్రెస్ చూపించు. అయాన్ష్ కిచెన్ సెట్ చూడండి ఇక్కడ. నిన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు మొత్తం, ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? వేసేసాడు, బాగా వేసేసాడు. Okay. I make the coffee and soda. Okay, I give. Yes. What? Yes. Okay. I make the soda. సోడా తీసి Water. వాటర్ క్యాన్తో వేసేసాడు వాటర్. And a lemon. And oil. కాలిపోద్దా యాన్స్? Sorry. అమ్మో, मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. Now it's over. Okay. What is this? And dosa soda. Wow, it's yummy. Yeah. Thanks so much. ఈరోజంతా ఫుడ్ ఇదేనా? ఇంకేం లేదా? Milk petta. మిల్కా ఇంకా White rice, chicken curry, and ragi. రాగి ఇడ్లీ. Yes. Okay, I make it. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. Okay, I make it fast. వచ్చాడు ఏ బద్రి. అసలులా తిరిగింది ధ్యాసాడిపై కొత్తగా. క్లాస్ గురుగారు. నీకు తెలుసా అసలు ఇంట్రో ఇచ్చిందే నేను. మా నికి కూడా పెళ్ళికి రెడీ అయ్యాడు, కాకపోతే నాకు ఫొటోస్ తీస్తున్నాడు. అండ్ శాంతి అయాన్ష్ సీట్స్లో కూర్చోవడానికి సెట్ అవుతున్నారు అనమాట. కానీ అసలు నాకు ఇక్కడ ఎంత ఇష్టం తెలుసా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. సరే ఇక్కడే ఉండిపో మరి. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? ఇంకెందుకు, అక్కడ వద్దు మనకి. క్లైమేట్ కూడా అసలు ఎంత బాగుందంటే నైట్ వర్షం వచ్చిందంట. వర్షంలో అసలు బాగా చిల్ అయ్యాం మేము. వెదర్ ఎంజాయ్ చేస్తూ బయట. ఈ డ్రెస్ బాగుంది. థ్యాంక్స్ అన్న. నీకు కూడా ఒక ప్యానింగ్. పెళ్ళి అనగానే అసలు మగపిల్లలు ఏం రెడీ అవుతారు, సిద్ధు కాదులే. అంటే మగపిల్లని కాదా? నీకు పెళ్ళి అయిపోయింది కదా, ఇంక నేను పక్కన ఉండగా నేను ఎవరు చూడరు. నీకు తెలుసా ఇప్పుడే ఇద్దరు అమ్మాయిలు యాక్టర్ అది ఇది అని చెప్పి మాట్లాడదామని వచ్చారు. సరే పైనుంచి ఎక్కడ చూస్తావా అని చెప్పి ఎందుకులే ఇంకా మాట్లాడకుండా పంపించా. నేను కూడా అక్కడ వస్తుంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి వచ్చి ఆ ఫోటో అని అన్నాడు. కంప్లీట్ లేడీస్ స్పెక్స్ తీ చాలు, ఇంకా పోసుకొట్టు. కళ్ళజోడిది ఎక్స్ప్రెషన్ కనబడి చావట్లేదు అంటున్నాం. సరే ఓకే రెడీ. ఇప్పుడు మనం ఫొటోస్ తీసుకుందాం. సరే మా ఇద్దరికి ఫొటోస్ తీస్తా ఉండండి. కరెక్ట్ టైంలో చెప్పా, లెన్స్ మార్చాలంట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం. ఏమిటండి మీరు మాట్లాడేది? లేకపోతే దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఇష్టపడతారా మంచి స్కిల్స్ ఇవ్వండి. మంచి స్కిల్స్ ఇవ్వండి. ఈ ఫొటోస్ కూడా కావాలి. పైకి చూస్తే నడవండి. ఫ్లవర్స్ ఏంటి? ఇంకో రెండు దిగండి. మీ ఇద్దరు ఇలా పట్టుకొని స్టైల్ గా దిగండి. అన్న బుల్లెట్ పోతా బుల్లెట్.
మార్నింగ్ అక్క What happened? Turn back. Hey, What? I love you. You. Say properly. Start అయిపోయాం మేము పెళ్ళికి. ఏం తాగుతున్నావు అయాన్స్? Soda. Cola. It's cola. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. పెప్సీ. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? Function. Yes. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మొత్తం మంది అన్నట్టుండాలి. మహానటి సావిత్రి గారు మళ్ళీ పుట్టారా? మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. పెద్దని ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. శతమానం భవతి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి పెళ్ళి వాళ్ళకి అక్షింతలు వేస్తే పెళ్ళిళ్ళు అవుతాయంటదా? అంటే అన్నాడు గాని
ఆ ఊహ ఎంత బాగుందో. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ ఈరైపోద్దండి. ప్లాన్ చేసి ఇచ్చావు కదా. అగో ఆవిడికి వేయండి. ఇది కూడా వేస్తారా? వేసేయండి, పెళ్ళి అయిపోతుంది. ఆశ దోశ అప్పడం వాడ. చలో చాలా లాంగ్ వెళ్ళాలి కదా. మనం ఫోటో కార్లో పంపిస్తావు. మరి స్విమ్మింగ్ కదా. స్విమ్మింగ్ అంట, కార్లో స్విమ్మింగ్. కార్లో జ్యూస్ తో స్విమ్మింగ్ చేస్తాడు ఎవడన్నా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కార్ సీట్స్ అన్ని పాడైపోతున్నాయి కదా యాన్ష్, ఎందుకు అలా చేస్తున్నావు? సరే ట్రైన్ నువ్వు ఫోటో తీయు. ఎప్పుడు వీడియో తీ ఫోటో తీ అంటావు, షర్ట్ తీద్దాం. ఏంటి సిగ్గుపడుతున్నావు? అలా తప్పు చేయకూడదు కదా. ఫోటో తీయకు. తీస్తా. తప్పు చేసావా? తీస్తా. ఫోటో తీకు ఫస్ట్. ఎందుకు తప్పు చేసావు చెప్పు. మరి టైర్ కదా. మరే టైర్డ్ అంట వాడు. నువ్వు టైర్డ్ అయిపోతే డ్రైవింగ్ చేసావా? ఏం చేసావు నువ్వు? మీ అమ్మ రొక్క పెట్టి పడుకున్నది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అలా ఉంది. మనం బజ్జునా మాయాంశ బజ్జోలేదు కదా. బజ్జోట్లే. మమ్మీ బజ్జుంది కదా. మమ్మీ బజ్జుంది. ఎలా బజ్జుంది మమ్మీ? శాంతి ఎలా బజ్జుంది? ఎంత పట్టు ఉంటుంది. శాంతి ఎలా బజ్జుంది? ఎలా బజ్జుంది శాంతి? అంతే. డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు. డాడీ ఎక్కడ పడుకున్నాడు? అలా కోక్షి అన్న పడుకున్నాడంట డాడీ. ఏంటి ప్రియా, నువ్వే ఇంకా అవ్వలేదా నీ ఫోటో షూట్స్? ఇప్పుడే నిక్కి లెన్స్ లోపల పెడుతున్నాడు. కాదు, ఫొటోస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ మేము ఇలా రెడీ అవ్వలేము కాబట్టి రెడీ అయినప్పుడే నీట్గా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా పెళ్ళి అయితే చాలా బాగా జరిగిపోయింది. అండ్ న్యూలీ వెడ్డింగ్ కపుల్కి కూడా మన అందరి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం. అండ్ దాని తర్వాత వస్తే ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జస్ట్ పిచ్చుకలు మాత్రమే అలాగా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉంటాయి. సరే లుక్ ఇవ్వకు. అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. సో బాగుంది. ఇప్పుడైతే నేను నీట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు ఒక షో ఉందన్నమాట. అండ్ మన 8 ఎపిసోడ్స్ కూడా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయితే మీ అందరికీ నేను ఒకటి చెప్తా. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది ఏంటంటే ప్రతిసారి కూడా బ్లాగ్లో సిద్ధువే ఇస్తాడు కదా, ఇది కమెంట్ చేయండి అది కమెంట్ చేయండి అని. సో ఈసారి నేను ఇస్తున్నాను. ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు? మేడం సార్, మేడం అంతే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది గెస్ట్ చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఇది ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని. అంటే మా అమ్మగారు చెప్పారు అప్పుడు 35 years బ్యాక్ కాబట్టి ఇది ఎంత కాస్ట్ ఉంది అని చెప్పండి. ఈలోపు నా ఫొటోస్ అండ్ రీల్స్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సుదేష్ను ఛానల్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. హైదరాబాద్ అంటే నానమ్మ అవుతా. అవును చెప్పాలి. నానమ్మకి అప్పుడు నో ఐఎన్స్ డోంట్ కమ్ టు హోమ్ అని చెప్పేస్తారు. ఓకేనా మరి? హైదరాబాద్ నానమ్మ హౌస్ వద్దా? ఈ హౌస్ ఎవరిది? రజదాతి లేదు, మన హౌస్ లో ఉంది. హైదరాబాద్ హౌస్ లో వద్దు. హైదరాబాద్ వెళ్ళాలి. ఆంటీకి హాయ్ చెప్పు. హైదరాబాద్ వెళ్ళాలి కదా నానమ్మ ఇంటికి. నానమ్మ పాపం కదా. తాతయ్య నానమ్మ. నో, ఎందుకంత ఉడుకుపోతాను నీకు? ఎందుకు అలా కుమిలిపోతున్నావు? ఎందుకు? మూడు డ్రెస్సెస్ ఏం లేవు. పదా వెళ్ళాలి. ఫేస్ ఏంటి?
సరిగా పెట్టు, స్మైల్ చేయి. నేను ఎందుకు చేయవు? ఓయి బెంగళూరు ఉన్నది. బెంగళూరు ఉండాలంటే లవ్ యూ డాడీ అని స్మైల్ చేయి ఉంచుతా. ఓయ్ డాడీ. స్మైల్ చేయి, స్మైల్ చేయి. స్మైల్ చేస్తే ఉంటా. లవ్ యూ డాడీ అని స్మైల్ చేయి ఉంచుతా. ఓయ్ డాడీ. స్మైల్ చేయి, స్మైల్ చేస్తా. చెయ్యి. నువ్వు స్మైల్ చేస్తేనే నేను ఉంచుతా అక్కడ, లేదంటే హైదరాబాదే. నీట్గా సరిగ్గా స్మైల్ చేయి. అటు చూడు ఎలా స్మైల్ చేస్తున్నాడు. చెయ్యి, స్మైల్ చేయి, లేదంటే హైదరాబాదే. స్మైల్ చేసి లవ్ యూ డాడీ చెప్పు. స్మైల్ చేయి, లవ్ యూ డాడీ చెప్పు. ఓయ్ డాడీ. తిట్టుకుంటున్నావా నన్ను? ఆ. తిడుతున్నావా? కొట్ట. ఏంటి? ఈ బుక్ ఏదో 11/6 ఏటిగట్టులో అని ఏదో ఉంది. అందులో ఏవో కొన్ని పేజెస్ అండర్లైన్ చేసి ఉన్నారా? కానీ నిన్ను మనసులో ఉన్న భావాలు చెప్పాలని చాలా ప్రశ్నగా అనిపించావు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నాది 1 సైడ్ లవ్ అండి. అంటే ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డాడా? కాదు, నేనే చెప్పలేకపోయాను. అలా నా లవ్ నాలోనే మిగిలిపోయింది.